డాక్టర్, మీరు మధుమేహంతో బాధపడుతున్నారా? మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ మనం మధుమేహంతో బాధపడుతున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి? ఇలాంటివన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక. మరిన్ని వివరాలు డాక్టర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, మధుమేహం ఇది చాలా కామన్ అయిపోయింది. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. దీని రూట్ కాజ్ ఏంటంటారు? డెఫినెట్లీ నవేడేస్ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ డయాబెటీస్ అనేది ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనము ఎవ్రీ 5 సెకండ్స్కి ఒక డెత్ బికాస్ ఆఫ్ దిస్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ చూస్తూ ఉన్నాం. సో మనం చూసే 80% ఆఫ్ ద కండిషన్స్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఓన్లీ. నరాల బలహీనతనేమి, కార్డియాక్ కండిషన్స్ కానీ, లేదా కాళ్ళు కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లుగా ఉండడం కానీ, బాగా ఇబ్బందిగా ఉండడం, మంటలుగా ఉండడం కానీ, బలహీనంగా ఉండడం కానీ, శక్తి లేకుండా ఉండడం కానీ, ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి జీర్ణ వ్యవస్థ ఇబ్బందులను కూడా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే హార్ట్ రిలేటెడ్ డెత్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సడన్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద రీజన్ అనేది మనం రీసెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా డయాబెటిక్ కాంప్లికేషన్ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ద డయాబెటీస్ ఈజ్ ఏ మాన్స్టర్ అంటాం. అంటే అది కేవలం ఒక జబ్బు మాత్రమే కాదు, దాని నుంచి కూడా మనకి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు రోజువారీగా ఉంటాయి. సో మన బాడీలో కూడా మన తల నుంచి కాళ్ళు వరకు ప్రతి ఆర్గాన్, ప్రతి పార్ట్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా మనం చూసేదైతే కనుక ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనివల్ల వచ్చే సమస్యల్లో ఈ కార్డియోమయోపతీస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానివల్ల కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సో మనకి సడన్గా వాళ్ళ రిలేషన్స్ కానీ సడన్ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చిందండి, సడన్గా వచ్చింది, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, కూర్చున్నారు, అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ హీ గాట్ దట్ సడన్ హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఈ డ్యామేజ్ ఆఫ్ ద నర్వ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది సో ప్రథమంగా మనం చూస్తే డయాబెటీస్ ఇస్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. రైట్. అలాగే అంటే నార్మల్గా డయాబెటిక్ ఒకవేళ మనం వస్తే కనుక మోస్ట్ ఎఫెక్టివ్ పార్ట్ ఇన్ బాడీ దేని మీద ఫస్ట్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా, లేకపోతే మనిషిని బట్టి అది మారుతూ ఉంటుందంటారా? మనిషిని బట్టి కూడా మారుతూ ఉంటుంది, బట్ ఎక్కువగా 80% ఆఫ్ ద కేసెస్ మనం చూసినట్టయితే నరాల మీదే ఎక్కువ దాని ప్రభావం ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే డయాబెటీస్ అనేది మనకి స్టార్ట్ అయిన తర్వాత ద పీరియడ్ ఆఫ్ ద కండిషన్ అని అంటాం. అని అంటే వాళ్ళకి ఎంతకాలం నుంచి షుగర్తో బాధపడుతున్నారు అనేది ఒక రీజన్ ఉంటుంది, రెండోది వయసు అనేది ఒక రీజన్ ఉంటుంది, మూడోది వచ్చేసరికి ఎంత తీవ్రంగా లైక్ ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది వాళ్ళ షుగర్స్ అనే దాన్ని బట్టి కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనం ఈ కాంప్లికేషన్లో ఎక్కువ భాగాలు మనకి ఇబ్బంది పడి ఏంటి అని చూస్తే కనుక నరాలు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దాన్నే డయాబెటిక్ న్యూరోపతి అని అంటూ ఉంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనాథ్ గారు అనకాపల్లి నుంచి. శ్రీనాథ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం, నరాలు లాగేస్తున్నాయి మేడం, కాళ్ళకి చేతులకి. ఓకే, కాళ్ళు చుట్టూ లాగుతున్నాయి. మీ వయసు ఎంతమ్మా? 36 మేడం. 36. కాళ్ళు చేతులు లాగుతూ ఉన్నాయి. అవును మేడం. ఇంకేమన్నా ఇతర సమస్యలు ఉన్నాయా? ఏం లేదు మేడం, అదే కాళ్ళు నరాలు లాగేస్తున్నాయి బాగా. ఎంతకాలం నుంచి ఉంది ఈ సమస్య? అంటే మెడిసిన్ వాడుతున్నాను మేడం 4 రోజుల నుంచి. ఓకే, డాక్టర్ గారు ఏమన్నారు, సమస్య ఏంటన్నారు? డాక్టర్ గారు అన్నారు కొంచెం పర్లేదమ్మా అని అన్నారు మేడం. అయినా సరే 2 రోజులు బట్టి నరాలు ఇంకా లాగుతున్నాయి. ఓకే, సో ఈ నరాలు లాగడానికి మనకి చాలా కారణాలు ఉంటాయమ్మా, మీరు వివరంగా చెప్పలేకపోతున్నారు. మేబీ మీకు ఐడియా ఉండకపోయి ఉండొచ్చు. విటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అలాగే సయాటికా అంటే మన లో బ్యాక్ పెయిన్ నుంచి లైక్ లో బ్యాక్ నుంచి వచ్చే నర్వ్స్ కనుక డ్యామేజ్ ఉంటే దాన్ని సయాటికా అంటాం. ఆ సయాటికా పెయిన్ కూడా ఉండొచ్చు. సో ఈ నరాల బలహీనత అనేది చాలా కారణాలు ఉంటాయి. అందులో షుగర్ అనేది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కానీ మీ విషయంలో అయితే మీకు షుగర్ ఉంది లేదు అనేది ఏమీ చెప్పలేకపోతున్నారు. సో మనం ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చూస్తే కనుక చెప్పొచ్చు. మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అవ్వండి. వాళ్ళు రిపోర్ట్స్ చూసి మీ యొక్క కండిషన్ని క్లియర్గా చెప్తారు. హోమియోపతి మందుల ద్వారా ఖచ్చితంగా మీ నరాల డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిపేర్ చేయడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రివెంట్ కూడా చేయొచ్చు, సమస్య పెరగకుండా కూడా చూడొచ్చు. సో దీని యొక్క మేజర్ రూట్ కాజ్ అనేది ఎక్కడుంది అనేది మనం చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బంది తగ్గుతుందమ్మా.
ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మోహన్ రావు గారు ఖమ్మం నుంచి. మోహన్ రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మోహన్ గారు చెప్పండి. 15 years బట్టి షుగర్ తో సఫర్ అవుతున్నాండి. ఓకే, లేటెస్ట్ గా అయితే HbA1c అయితే 7.6 వచ్చింది. 7.6. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. అయితే యాక్చువల్ లెక్చరర్ అండి, ప్రొఫెషనల్ గా. ఓకే, బాగానే కంట్రోల్ చేసుకున్నా కానీ ఈ మధ్యలో ఈ ఒక 1 month బట్టి కింద కాళ్ళల్లో కుచ్చుకున్నట్టు నడుస్తుంటే బాగా పెయిన్ వస్తుంది బాగా. ఓకే, అది బేసిక్ ప్రాబ్లం అయింది. నడుస్తుంటే అంటే మరి పండుకొని లేవగానే బాగా వస్తుంది. స్పర్శ తెలుస్తుందా మీకు? ఎక్కువగా ఉంటుందా కాస్త నొప్పి? బాగా ఎక్కువగానే ఉంటుందమ్మా. ఓకే, 2 కాళ్ళల్లో ఒకే తీరుగా ఉంటుందా? అంటే లెఫ్ట్ బాగా ఉంది మేడం, ఇది రైట్ సైడ్ పెద్దగా లేదు కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం బాగా మడిమ బాగా నొప్పి లేస్తుంది. బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాలు వరకు కూడా వస్తుందా, కేవలం పాదం వరకే ఉంటుందా నొప్పి? పాదం వరకు కాళ్ళకేం లేదు, పాదం వరకే ఉంటుంది. మంటలు ఏమైనా ఉంటున్నాయా, అరికాలు మంటలు? ఇంత ముందు ఉండేది మేడం, ఇప్పుడు లేవు మంటలు, కానీ ఓన్లీ నొప్పి పెయిన్ బాగా వస్తుంది. పెయిన్ బాగా ఉంటుంది. ఓకే, సో ఇది ఖచ్చితంగా పెరిఫెరల్ న్యూరోపతి అంటామండి. ఇది షుగర్ యొక్క కాంప్లికేషనే. దీనికి తప్పకుండా మందులు అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం HbA1c 7.6 కంటే ఇంకా తగ్గాలండి, ఇంకా కంట్రోల్లోకి రావాలి. సో మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా, అంటే స్టార్చ్ కానీ షుగర్ ఐటమ్స్ కానీ తగ్గించుకుని ఉండేటట్టుగా మీ డైట్ చూసుకోండి. ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి మీరు. ఆకుకూరలు, సలాడ్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రోటీన్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మీరు ఒకసారి డైట్ మానిటర్ చేసుకుంటూ మీరు రోజు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే ఫస్ట్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి వస్తుంది. అప్పుడే మీ యొక్క నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మీ యొక్క నొప్పి, ఆల్రెడీ ఏదైతే నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల వస్తున్న నొప్పిని మనం కంట్రోల్ చేయాలంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చక్కటి వైద్యం అయితే అందుబాటులో ఉంది. దగ్గరలో ఉన్న క్లినిక్కి సంప్రదించండి. ఆర్ఎల్స్ కింద మీకు నెంబర్స్ రోల్ అవుతున్నాయి. ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. సో మీ యొక్క రిపోర్ట్స్ కూడా చూసుకుంటూ మీ లక్షణాలు ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాయి, ఎప్పుడు తక్కువగా ఉంటున్నాయి, రాత్రిపూట ఎలా ఉంటుంది, అండ్ ఇతర దీనికి తోడుగా మనకి వేరే ఇతర లక్షణాలు, అంటే చెమట విషయంలో కానీ, ఆకలి విషయంలో కానీ, మోషన్ విషయంలో కానీ, మీ యొక్క జనరల్ యాక్టివిటీ విషయంలో కూడా ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ తీసుకొని మెడిసిన్స్ కనుక వాడడం జరిగితే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. అంత నొప్పితో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మందులు అయితే అందుబాటులో ఉన్నాయి, మీరు క్లినిక్ని అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, ఇప్పుడు వన్స్ మనకి షుగర్ అటాక్ అయితే ఇంకా దాంతోనే మనం ట్రావెల్ చేయాలి, సఫర్ అవ్వాలి, తగ్గదు అని అంటూ ఉంటారు. సో అంటే తగ్గదు అంటారా షుగర్ వన్స్ మనకి వస్తే కనుక? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కమింగ్ ఆఫ్ ద డిసీజ్, లైక్ ఎంత కాలం నుంచి మనకి షుగర్ ఉందనేది, ప్లస్ ఇది టైప్ 1, టైప్ 2 దీన్ని బట్టి కూడా ఉంటుంది మీరు అడిగే క్యూర్ అనేది. సో యూజువల్లీ మనం చూసినట్లయితే టైప్ 2 డయాబెటీస్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద టైప్ 2 డయాబెటీస్ అంటే మనకి కామన్గా ఉండే ఈ షుగర్, ఈ డయాబెటీస్కి కారణాలు చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో ఏమవుతుంది మనకి స్ట్రెస్లో అంటే కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్, గ్లూకోకార్టికాయిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఇట్ హ్యాస్ 2 ఎఫెక్ట్స్. ఒకటి, మన బాడీలో ఒక గ్లూకోజ్ అనేదాన్ని ఎక్కువగా మనకి సెక్రెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే గ్లూకోజ్ అనేది మన లివర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ అనేది వచ్చి ప్రెషర్ అనేది ఉంటుందో ఆ హార్మోన్ వల్ల ద గ్లైకోజన్ విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు మన టిష్యూస్లో కానీ సెల్స్లో కానీ వాటి అబ్జార్ప్షన్ అనేది త్రూ ఇన్సులిన్ హార్మోన్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్, బట్ ద రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ ఇట్ డిపెండ్స్. ఎప్పుడైతే మనం ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ టేక్ అవర్ డైలీ యాక్టివిటీస్ సరిగా లేకపోయినా, సెడెంటరీగా కూర్చొని ఉండడం కానీ, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఏదంటే అది తినేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ద హార్మోన్ వల్ల మనకి గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ మన ఇంటేక్ వల్ల కూడా గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ హార్మోన్ తగ్గుతూ ఉంటుంది. ప్లస్ కణాల్లో కూడా ఇన్సులిన్ అనేది లేకపోతే ఆ గ్లూకోజ్ అనేది మనకు అబ్జార్ప్షన్ జరగదు. అప్పుడు ఆబ్వియస్లీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చేదే ఈ డయాబెటీస్ అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్ కాజ్ అండ్ దాన్ని కనుక మనం మంచి డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవుతే ఇట్ విల్ బి బెటర్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ క్రాంతి కుమార్ గారు శ్రీకాకుళం నుంచి. క్రాంతి కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం గారు, నా సమస్య ఏంటంటే నాకు దాదాపుగా 1.5 years నుంచి షుగర్ ఉంది మేడం గారు. ఓకే, 1.5 years షుగర్ ఉంది.
దాదాపు ఈ మధ్యన ఒక 1 month 2 months నుంచి నరాలు బలహీనత అంటే ఎక్కువగా చేతులు వేళ్ళు కొంచెం బాగా నరాలు బిగిసిపోతానండి, రెండు చేతులు. ఓకే. దాంతోపాటు స్ట్రెస్ బాల్ కూడా కొంచెం దానివల్ల రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్ గా ఎక్కువగా అయిపోతుంది. ఓకే. ఒక స్ట్రెస్ బాల్ రోజు మొత్తం తెల్లవారి లెగ్ చేస్తాను, స్ట్రెస్ బాల్ చేసిన తర్వాత ఆ రోజంతా బాగానే ఉంటది. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి కొంచెం మళ్ళీ అదే యాస్టేజ్ గా అవుతూ ఉంటదండి. దాంతో పాటుగా నాకు వీక్లీ 1 time 2 times ఆల్కహాల్ వేస్తున్నాను కదా, అంతకన్నా మరి ఎక్కువేను. దాంతో పాటుగా ఎక్సర్సైజ్ అనేది చేయను, అంటే తెల్లవారు ఎప్పుడో వెళ్తాను, తర్వాత వెళ్ళను. షుగర్ టాబ్లెట్ డైలీ వేస్తాను మేడం గారు, ప్రతిరోజు వేస్తాను షుగర్ టాబ్లెట్. మధ్యాహ్నం ఒక పూటే అన్నం తింటాను, తెల్లవారు టిఫిన్ చేస్తాను, మళ్ళీ నైట్ కూడా టిఫిన్ చేస్తాను. ఓకే. మీ బరువు ఎంత ఉందండి? 70 ఓకే. రీసెంట్ బ్లడ్ టెస్ట్ హెచ్బిఏవన్సీ ఏమైనా చేయించుకున్నారా? ఏది మేడం గారు? షుగర్ పరీక్ష ఏమైనా చేయించుకున్నారా? 3 నెలల షుగర్ పరీక్ష చేసుకున్నానండి. ఎంత ఉందండి? ఫాస్టింగ్స్ అనేది 160 ఉందండి. ఓకే. భోజనం చేసిన తర్వాత 250 వస్తుంది మేడం గారు, 250 260 280 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే. నరాలు అంటే తెల్లవారు అంటే చేతి వేలు కొంచెం బాగా బిగిసిపోతుందండి, అంతే, మరి ఇంకేం లేదు. తెల్లవారు అంతా బాగానే ఉంది, దానికి ఏం చేయమంటారు ఏంటి? సో దీనికి ఫస్ట్ మనం షుగర్ అనేది మీకు ఇంకా కంట్రోల్లో రావాలి. యువర్ బ్లడ్ షుగర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో పోస్ట్ లంచ్లో మీకు 260 వరకు ఉంది, అంటే మీ హెచ్బిఏవన్సీ చూసినట్లయితే 8 వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో హెచ్బిఏవన్సీ అంటే 3 నెలల షుగర్ కంట్రోల్ టెస్ట్ అంటాము. సో ఈ టెస్ట్ అనేది మనకి యూజువల్లీ ఇట్ షుడ్ బి బిలో 6. ఒకవేళ మీరు డయాబెటిక్ రేంజ్లో ఉంటే కనుక 6 to 7 వరకు ఈజ్ ఓకే. కాకపోతే మీకు ఖచ్చితంగా 7 కంటే ఎబోవ్ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ షుగర్ అనేది మన నర్వ్స్ని డ్యామేజ్ చేయడము, ప్లస్ ఈ టిష్యూస్ అన్ని మజిల్స్ అంటాము, మన కండరాలు. సో అక్కడ కూడా మన నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల క్రాంప్స్ అంటాము, అంటే పట్టేసినట్టుగా ఉండడము, తిమ్మిరిగా ఉండడము, గుచ్చినట్టుగా ఉండడము, మంటలుగా ఉండడము, సో ఇవి జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కేవలం మనం షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి వేరే ఇతర లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది సార్. కొద్దిగా ఆల్కహాల్ ఇంటేక్ అనేది తగ్గించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్ వాకింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్, కొద్దిగా వాక్ అన్నా చేయాల్సి ఉంటుంది. ప్లస్ మంచి ఆకుకూరలు అనేది తీసుకుంటూ ఉండాలి. డైట్లో పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతానికి మీకు ఎక్కువ ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఒకసారి దగ్గరలో ఉన్న క్లినిక్ని, హోమియోకేర్ క్లినిక్ని సంప్రదించండి. మీ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసి మీకు ఒకసారి ఎగ్జామిన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా అవసరం అంటే దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీకు పెయిన్ కానీ ఇబ్బంది కానీ తగ్గుద్ది. దాంతోపాటుగా మీ యొక్క సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ అనేది కేవలం మందులతోటే కాదు, మన యొక్క లైఫ్ స్టైల్ మార్పు చేసుకుంటే కూడా దీని యొక్క రిజల్ట్స్ అనేది మనం బాగా చూడగలుగుతామండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లా నుంచి. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు మేడం షుగర్ దాదాపు 4 సంవత్సరాలు వచ్చింది మేడం గారు. ఓకే. నాకు నైట్ పూట కాళ్ళు తిమ్మిలు ఉంటాయి మేడం గారు, రైట్ షోల్డర్ పెయిన్ బాగా వస్తుంది మేడం గారు. షోల్డర్ పెయిన్, ఓకే. చెయ్యి లేపగలుగుతున్నారా? లేపగలుగుతున్నా మేడం గారు. ఓకే. షుగర్స్ ఎలా ఉన్నాయండి? షుగర్స్ టిఫిన్ చేయకముందు 140 మేడం, తిన్న తర్వాత 210 ఉంది. ఓకే. మాత్రం 7.6 ఉంది మేడం గారు. ఓకే. ఓకే. సో ఈ యొక్క భుజం నొప్పి ఎంతకాలం నుంచి ఉంది మీకు? దాదాపు ఒక 2 నెలల నుంచి ఉంది మేడం గారు. 2 నెలల నుంచి ఉంది. ఓకే. దీనికి ఏం టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు? మామూలుగా ఇక్కడ పెయిన్ రిలీఫ్ తీసుకున్నాను, ప్రత్యేకంగా తీసుకోవట్లేదు మేడం గారు. అలా వద్దండి. కొద్దిగా మీరు కేవలం పెయిన్ కిల్లర్స్ కానీ పెయిన్ రిలీఫ్కి మాత్రమే తీసుకుంటే లోపల ఉండే డ్యామేజ్ అనేది ఆగదు. సో అది పెరుగుతూ వస్తుంది. ఇక కొంతకాలం అయ్యేసరికి మీకు షోల్డర్ స్టిఫ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట.
ఒకసారి మీది షోల్డర్ అనేది మనం ఎగ్జామిన్ అంటే ఒకసారి చూడాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో మన బ్రాంచ్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు క్లినిక్కి వెళ్ళి ఒకసారి అక్కడ కలిసి డాక్టర్ని మీకు ఉన్న పెయిన్ అనేది ఎంత తీవ్రంగా ఉంది, ఏ కండిషన్స్లో ఉంటుంది, ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మీరు చేయి కదిపేటప్పుడు ఎలా ఉంటుంది అనేది వివరాలన్నీ చెప్తే మీకు మెడిసిన్స్ ఇస్తారు. దాంతో ఫస్ట్ పెయిన్ అనేది తగ్గుతుంది. తర్వాత ఈ పెయిన్ కారణమైన నరాలని కూడా మనం మందుల ద్వారా సెన్సిటివిటీని తగ్గించడం జరుగుతుంది. దాని ద్వారా మీకు పెయిన్ అనేది అంత ఉండదు. ప్లస్ మీ షుగర్స్ని కూడా పూర్తిగా కంట్రోల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీకు అక్కడ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఏం ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్, మీకున్న షోల్డర్ పెయిన్కి కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయాల్సి ఉంటుంది. సో అవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నొప్పితో బాధపడకండి. ఇంకా రోజులు పెరిగే కొద్దీ కూడా సమస్య ఇంకో భుజానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్. మీరు ఒకసారి క్లినిక్ సరిక గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. శంకర్ గారు కరీంనగర్ నుంచి. శంకర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే శంకర్ గారు, చెప్పండి. మేడం నాకు కాలు మోకాలు కింద ఇరిగింది మేడం. ఓకే. ఇరిగితే ఒక ప్లేట్ వేసారు మేడం. ఒక 2 months రెస్ట్ తీసుకున్నాక ఏమైందో తెలియదు కానీ ఫూట్ మొత్తం యాంకిల్ కాడ ఫిట్ అయింది మేడం. యాంకిల్ నుండి కిందికి స్ప్రష్ కానీ అన్ని క్లోజ్ అయినాయి మేడం. సెన్సిటివిటీ మొత్తం కోల్పోయింది. న్యూరో సర్జన్ ఫుడ్ డ్రాప్ అంటుండే మేడం. అవును. అది ఎట్లా మరి ఫుడ్ డ్రాప్ వచ్చింది, దీనికి ఏం ట్రీట్మెంట్ సరిగ్గా ఇక్కడ ఎవరు ఇవ్వలేకపోతున్నారు మేడం. అవునండి, ఇది ఫుడ్ డ్రాప్ లేదు మేడం. ఒక ఓన్లీ స్ప్రష్ లేదు ఫుట్ కు. అవునవును. యాక్సిడెంట్ అయిందేమో, మోకాలు కింద కాలు ఇరిగింది, ప్లేట్ వేసింది మేడం. అది ప్రాబ్లం మేడం. ఓకే. మీకు ఇంకా మీకు వేరే షుగర్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? యువర్ డయాబెటిక్ ఏది లేదు మేడం. ఏమీ లేదు సార్. ఇది ట్రోమాటిక్ నర్వ్ ఇంజురీనే అండి. అంటే మీకు యాక్సిడెంట్ అయినది అప్పుడు మీకు కింద కాలికి సప్లై అయ్యే నర్వ్ అనేది మీకు కట్ అవ్వడం జరిగింది. లైక్ అక్కడ డ్యామేజ్ అనేది ఉంది. దాని వల్లనే మీకు ఫుడ్ డ్రాప్ అవుతుంది. దీన్ని ఒకసారి మీ ఎక్స్రే, మీ రిపోర్ట్స్ అంటే వాట్ సర్జరీ వాజ్ డన్, మీ ఒక రిపోర్ట్స్ చూడాల్సింది ఉండండి. ఒకసారి మీరు కరీంనగర్లో మన బ్రాంచ్ ఉంది, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీరు క్లినిక్కి వెళ్ళండి. అక్కడ మీ రిపోర్ట్స్ చూసి మీకున్న లక్షణాలని చూసి కొంతవరకు మెరుగు చేయడానికి అవకాశం ఉంటుంది. 100% మీ విషయంలో కొద్ది కష్టమేనండి. ఎందుకంటే ఇట్ ఇస్ అన్ యాక్సిడెంటల్ ఇంజురీస్ అనేది మనకు 100% రిపేర్ అవ్వవు. ఒకసారి మనం మీ యొక్క టెస్టులు చూసాకే మేము క్లియర్గా చెప్పగలుగుతాము. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు గారు కడప నుంచి. శ్రీనివాసులు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. మేము కూకోటిపల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ 4 లో ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉంది. ఏంటండి? శ్రీధరెడ్డి, కాటన్ శ్రీధరెడ్డి టు శ్రవణ్ కుమార్ సార్ అని. ఓకే, మీ సమస్య చెప్పండి. అలా మేము ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నాం మేడం. ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నారు. లూటీ ఆపరేషన్ 2 చేయించుకున్నారా? కానీ అది చేసిన మనకి ఏం పని చేయలేదు మేడం. ఓకే. మీకు వాళ్ళు అప్పుడు సుమారుగా 90,000 తీసుకున్నారు ఒకదానికి. ఓకే ఓకే. మళ్ళీ ఆ నుంచి ఎన్ని వచ్చి 60,000 తీసుకున్నారు. ఓకే అండి, మీరు ఒకసారి కుక్కట్పల్లిలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి. మీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. మీ సమస్యను ఒకసారి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే మనకు ఆన్ కాల్లో మనకు అంత క్లారిటీ ఉండదు ఏం జరిగింది అనేది. సో క్లినిక్కి మీరు సంప్రదిస్తే కనుక వాళ్ళు మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. సో షుగర్ వచ్చిన తర్వాత ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి అంటూ ఉంటారు కదా. సో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత షుగర్ టాబ్లెట్స్ వేసుకోకుండా మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అంటారా? సో ఇది ఇండివిజువల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నీ ఇలాగే ఉంటుంది అనేది మనకి హోమియోపతిలో కుదరదండి, అలాగే ఉండదు. అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ విషయంలో కూడా ఇండివిజువల్ ఆస్పెక్టే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు ఎంతకాలం నుంచి ఏజ్ ఆఫ్ ద డిసీజ్ ఉంది, ఎంత కాంప్లికేటెడ్ ఉంది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది, వాళ్ళ యొక్క బిఎంఐ రేట్ అంటే హైట్కి తగ్గ వెయిట్ ఎలా ఉంది, అండ్ వాళ్ళకి ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఏమున్నాయి, బీపీతో లైక్ షుగర్తో పాటు బీపీ కూడా ఉందా, కార్డియాక్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయా, దానితో పాటు థైరాయిడ్ ఉందా. సో ఇలాంటివన్నీ కూడా మనము
చూసిన తర్వాతనే మనం క్లియర్గా చెప్పగలుగుతాము. అంటే వీళ్ళ ట్యాబ్లెట్స్ అనేది ఎంతకాలం వాడాలి, అసలు కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది. ఖచ్చితంగా కొంతమంది పేషెంట్స్లో అయితే వితౌట్ ట్యాబ్లెట్స్ మెయింటైన్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మేజర్ ఫ్యాక్టర్. అంటే మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటూ ఉన్నాము, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దాని మీద ఉంటుంది. చాలా వరకు ఇందాక మనకు ఒక కాలర్ కూడా చెప్పారనమాట. సో యూజువల్లీ అంత వాకింగ్ అనేది చెయ్యరు, లేదా డైట్ అనేది ప్రాపర్ కంట్రోల్లో ఉండకపోవడము, ఎక్కువగా షుగర్ ఫుడ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం కంప్లీట్గా వితౌట్ ట్యాబ్లెట్స్ ఉంచడం అనేది ఇబ్బందిగా ఉంటుందండి. ముఖ్యంగా హోమియోపతి అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవైజ్ చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ని కూడా మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ డయాబెటిక్ కాంప్లికేషన్లో ఉన్న ఎక్కువగా మనం చూసే డయాబెటిక్ న్యూరోపతిని కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటిక్ రెటినోపతితో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. నెఫ్రోపతి అంటే డయాబెటీస్ వల్ల మన యొక్క కిడ్నీ కూడా డ్యామేజెస్ అవుతూ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో వాటిలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, ఫర్దర్గా ప్రివెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్కి హోమియోపతి అనేది ఖచ్చితంగా చక్కటి వైద్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేయడానికి ఉంటుంది. సో దానివల్ల కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాటి యొక్క సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నలుగురు డాక్టర్ని కలుస్తూ ఉంటారు. సో అలా హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాము, సిమ్టమ్స్ నుంచి అయితే విడుదల ఇవ్వగలుగుతాము, వాళ్ళ యొక్క పెయిన్స్ అనేది తగ్గుతాయి, స్పర్శ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నర్వ్ అనేది ఖచ్చితంగా మనం ఇంప్రూవైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, నర్వ్ డ్యామేజ్ని అయితే రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఫర్దర్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ హోమియోపతి ఓవరాల్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏ గుడ్ హెల్త్ అనమాట. అంటే మనకు కావాల్సిన ఎనర్జీ కానీ, ఈ డయాబెటిక్స్లో యూజువల్లీ ఎనర్జీ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి శక్తి సరిపోదు, నీరసంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా కూడా స్టామినా అనేది ఉండకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాటిలో మనం హోమియోపతి కనుక తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని కేసెస్లో కనుక అర్లీ స్టేజెస్లో వస్తే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ వితౌట్ అదర్ సపోర్ట్ సిస్టమ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రవిప్రకాష్ గారు సూర్యాపేట నుంచి. రవిప్రకాష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నాకు 54 సంవత్సరాలు ఉంటాయండి, 80 కేజీలు ఉంటానండి. ఓకే. షుగర్ ఉందేమని చూపించుకున్నానండి, లేదని చెప్పిండ్రు. ఓకే. కానీ నిద్రల బాడీ పెయిన్స్ వస్తుంటాయండి, ఒక్కోసారి భుజం నొప్పులు పట్టుకోవటాలు ఇవి వస్తున్నాయండి. ఓకే. ఇంకేమన్నా ఇబ్బంది ఉందా? ఏందండి, ఇంకేమన్నా వేరే ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదండి, ఫైల్స్ ఉంటే ఆపరేషన్ చేసుకున్నాండి. ఓకే. థైరాయిడ్ ఏమైనా సమస్య ఉందా? అదేం లేదండి, చూపించుకుంటే ఏం లేదనే వచ్చిందండి. ఓకే. ప్రస్తుతానికైతే మీరు దేనికి మందులు వాడట్లేదు, ఏ సమస్య లేదు కదా? ఏం లేదండి. ఓకే. మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? అంటే శక్తి సరిపడా ఉంటుందా లేదా బలహీనంగా అనిపిస్తుందా? నాకు 80 కేజీలు ఉంటానండి కొంచెం, కానీ మరి నాకు ఒంట్లో ఏమున్నాయో తెలియదండి. ఓకే. ఓకే, సరే అండి, నో ప్రాబ్లం. దీనికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనం కాల్షియం, విటమిన్ డి ఇవి చూసుకోవాలి. నైట్ టైం పడుకున్నప్పుడు బాడీ పెయిన్స్ అంటున్నారు. సో దానికి కొద్దిగా వివరాలు కూడా మనం తీసుకోవాల్సి ఉంది. దగ్గరలో ఉన్న ఒకసారి క్లినిక్కి సంప్రదించండి. మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్ అంటున్నారు, అసలు అన్నీ సరిపడా ఉన్నాయా లేదా వీ హ్యావ్ టు చెక్. దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తే రాత్రిపూట ఈ పెయిన్స్ అనేది పూర్తిగా తగ్గుతాయి, మంచి నిద్ర వస్తుంది, దాంతో కూడా మీకు పెయిన్స్ అనేది ఉండకుండా ఉంటాయండి. సో మీ యొక్క డే టు డే షెడ్యూల్ కూడా మనం తీసుకొని కౌన్సిలింగ్ చేస్తాము. దాని ద్వారా మీరు వెయిట్ కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే. సో చాలామంది డయాబెటీస్ని తగ్గిస్తామంటూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మీ ఉన్న తేడా ఏంటి? మీ దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో డయాబెటీస్ తగ్గించడం అనేది డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ విత్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ విత్ ద డాక్టర్ అని నేను చెప్తాను. సో డయాబెటీస్ తగ్గించాలి అని అంటే మనకి పేషెంట్లో కూడా, అంటే మనలో కూడా డయాబెటీస్ ఉన్న వారిలో కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, తీసుకునే వాటిలో జాగ్రత్త ఉండాలి, ఆ మైండ్ అండ్ బాడీ అనేది కొద్దిగా హెల్తీగా మెయింటైన్ చేసే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉండాలి. సో దాంతో పాటుగా కొన్నిసార్లు జెనెటికల్లీ కూడా ఈ డయాబెటీస్ అనేది మనకి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది అనమాట. అంతా హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా షుగర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. సో అలాంటప్పుడు కనుక మనం ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఎక్కడైతే మనకి స్ట్రెస్ వల్ల వచ్చే ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో ఇబ్బందులు ఉన్నాయో,
లేదా జెనెటికల్లీ ఉన్న ఈ యొక్క మెటబాలిజంలో ఇబ్బందులు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా మనము రివర్స్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యత్యాసం ఉంటుంది. లక్షణాల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఒక 10 మంది డయాబెటీస్ని తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వేరు వాల్యూస్తో ఉంటారు, వేరు లక్షణాలతో ఉంటారు, వేరు ఇబ్బందులతో ఉంటారు. కొంతమందిని చూస్తే అసలు ఏ లక్షణాలు ఉండవు, రిపోర్ట్స్లో మాత్రమే షుగర్ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఇండివిజువల్ పర్స్పెక్టివ్గా మనం చూసినట్లయితే కంప్లీట్గా డయాబెటీస్ నుంచి మంచి ఉపశమనం అయితే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. క్యూర్ అనేది డిపెండ్స్ ఆన్ ద కేస్ మనం చూస్తూ ఉంటాము. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చక్కటి వైద్యం అయితే ఖచ్చితంగా అవైలబిలిటీగా ఉంది. అండ్ దీంతోపాటు డైట్ అండ్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్స్ డెఫినెట్లీ హ్యాస్ ఎ గుడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది మన యొక్క జెనెటికల్గా కూడా క్లియర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లోపల ఎక్కడైతే మనకి నర్వ్ డ్యామేజెస్ ఉన్నాయో చాలా చక్కగా పనిచేసి పెయిన్ అనేది విత్ ఇన్ ఇన్స్టాంట్గా కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సారిక గారు. సో మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.